ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచి జీతంతో పాటు సంతోషకరమైన జీవితం ఉంటుందని ఆశ. అందులోనూ 2.5 ఏళ్ల పాటు నిరుద్యోగిగా అవస్థపడ్డాక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఆ సంతోషం ఎలా ఉంటుందో మాటలో చెప్పలేంది. అలా ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఆనందం లేదు. అందుకే ఉదయం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే రాత్రి జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుందాం. బీహార్లోని బాగల్పూర్కు చెందిన అమిత్ అనే వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పూట గడవని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబంలో ఈ వార్త వెలుగులు నింపింది. ఇక తమ కష్టాలు తొలగిపోయాయని ఇంటిల్లిపాది ఆనందించారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా నెల నెల చేతికి అందే మొత్తం మాత్రం ప్రైవేటు ఉద్యోగానికన్నా తక్కువ. అలాగే మరో 2.5 ఏళ్లు నెట్టుకొచ్చిన అమిత్ గత్యంతరం లేక రాత్రిపూట ఫుడ్ డెలివరీ బాయ్గా కొత్త అవతారం ఎత్తాడు. పొద్దంతా స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పిల్లల్ని ఆటల వైపు ప్రోత్సహిస్తూ సాయంత్రం కాగానే జొమాటో టీషర్ట్ వేసుకుని రోడ్డెక్కుతున్నాడు. అర్ధరాత్రి దాకా ఫుడ్ డెలివరీ చేసి ఇంటికి చేరుతున్నాడు. రెండు 2019 వరకు అమిత్ కుమార్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేవాడు. అదే ఏడాది జరిగిన టీచర్ నియామక పరీక్ష రాశాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా కోవిడ్ మహమ్మారి దేశాన్ని వణికించింది. దీంతో చాలా మంది లాగానే అమిత్ కూడా ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతూ తోచిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అలా దాదాపు 2.5 ఏళ్ల పాటు చాలా ఇబ్బంది పడ్డాడు అమిత్. అయితే అతని కష్టానికి ఫలితంగా 2022లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 2019లో రాసిన టీచర్ నియామక పరీక్షలో 100 మార్కులకు 74 మార్కులు రావడంతో అమిత్ను ఉద్యోగం వరించింది. అయితే అది పార్ట్ టైం బేసిస్తో జరిపిన నియామకం కావడంతో అమిత్కి కేవలం నెలకు 8,000 మాత్రమే అందేవి. ప్రభుత్వం తొందరలోనే ఫుల్ టైం టీచర్గా నియమిస్తుందనే ఉద్దేశంతో అమిత్ అందులోనే కొనసాగుతున్నాడు. పేరుకు పార్ట్ టైం అయినా అమిత్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలు పిల్లల మధ్య గడుపుతూ వారిని ఆటల వైపు ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అలా వచ్చే జీతంతో ఇంటిని నడపడం రోజు రోజుకు కష్టంగా మారుతుండడం చూసి భార్య సలహాతో జొమాటో డెలివరీ బాయ్గా మారిపోయాడు. పగలు స్కూల్లో, రాత్రి జొమాటో బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనలాంటి పార్ట్ టైం ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించాలని, ఫుల్ టైం ఉద్యోగిగా ప్రమోషన్ కల్పించాలని అమిత్ కోరుతున్నాడు.